మదురైలో ఉన్నటువంటి తిరుప్పకొండ మీద కార్తీక దీప వివాదానికి సంబంధించినటువంటి అంశం మీదన ఎక్స్పర్ట్ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. తమిళనాడులోని మదురై దగ్గర తిరుప్పరకుండ్రంలో గల కొండ మీద ఉన్న దీపస్తంభం మీద కార్తీక దీపం వెలిగించుకుందుకు అనుమతి ఇవ్వండి అని పరమశివం అనే హిందూ భక్తుడు హైకోర్టు పిటిషన్ వేస్తే అన్ని పరిశీలించి గతంలో సింగిల్ జడ్జి జస్టిస్ బిఆర్ స్వామినాథన్ పిటిషనర్కి అనుకూలంగా తీర్పిచ్చి రాష్ట్ర పోలీసులకి దేవాదాయ శాఖ అధికారులకి దీపం వెలిగించేందుకు అనుగుణ తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే దాని మీద తమిళనాడు ప్రభుత్వం అప్పీల్ చేస్తే ఇంకా విచారణకు రాకముందే పోలీసులు మరియు దేవాదాయ శాఖ అధికారులు హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భక్తులు కొండ మీద దీపం వెలిగించుకోవడానికి అడ్డుకున్నారు. మరోపు దీపం వెలిగించుకునేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు జస్టిస్ స్వామినాథన్ గారి మీద అభిశంసన కోరుతూ ఇండి కూటమికి చెందిన 100 మందికి పైగా ఎంపీలు లోక్సభ స్పీకర్కు నోటీస్ ఇచ్చారు. ఈ దేశంలో హిందువులకు నిజమైన శత్రువులు, ఎందుకంటే హిందువులకు అనుకూలంగా తీర్పిచ్చిన జడ్జి మీద చర్యలు కోరుతున్నటువంటి వాళ్ళలో హిందూ ఎంపీలు పెద్ద సంఖ్యలో ఉన్నారన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సరే, ఈ విషయం పక్కన పెడితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు మీద జస్టిస్ జి రామచంద్రన్ మరియు జస్టిస్ కేకే రామకృష్ణ గల హైకోర్టు డివిజన్ బెంచ్ తదుపరి విచారణ చేపట్టింది. డిసెంబర్ 17, 2025 జరిగిన విచారణలో సీనియర్ అడ్వకేట్ ఎస్ శ్రీరామ్ హిందూ భక్తుడు పరమశివం తరపున ప్రధాన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. కార్తీక దీపం వెలిగించడం అనేది ఒక తప్పక ఆచరించవలసిన మత పద్ధతి. ఇది కేవలం ఆర్టికల్ 25 మత స్వేచ్ఛగా పరిమితం కాదు, ఆర్టికల్ 19 అభివ్యక్తి స్వేచ్ఛ కూడా కలుపుకుంటుంది. లా అండ్ ఆర్డర్ సమస్య చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిరాకరించిన ప్రాథమిక హక్కులకు రక్షించే బాధ్యతను విడిచిపెట్టడమే. లా అండ్ ఆర్డర్ ప్రమాదం ఉందని చూపించి ఎలాంటి ఆధారాలు లేవు, స్పష్టమైన వాదనలు లేవు. కేవలం అనుమానాలతో, ఊహల భయాందోళనలతో హిందువులకు ఉన్న తొలగించలేని పూజా హక్కును రాష్ట్ర ప్రభుత్వం అణచివేయలేదు. కొండ మొత్తం చారిత్రకంగా ఆలయానిదే. కొండ మీద కొన్ని మినహాయింపు ప్రాంతాలు తప్ప 1862 నాటి లిటిగేషన్కు ముందే దీపత్తున్ వద్ద దీపం వెలిగించే పద్ధతి ఉంది. కానీ ఆక్రమణల వల్ల, పోటీ వాదనల వల్ల అది ఆగిపోయింది తప్ప హిందువులు స్వచ్ఛందంగా ఆ దీపం వెలిగించే అలవాటు ఆపలేదు. అది చూపించి భక్తులకు శాశ్వతంగా హక్కు ఆపలేరు, భక్తులు వెనక్కి తగ్గలేరు. గతంలో కొండపై హక్కు పేరుతో దావా వేసిన ప్రతిపక్షాలు అంటే దర్గా వారు, వక్ఫ్ బోర్డు ఇప్పుడు శాంతి చర్చల పేరుతో మా హక్కును అడ్డుకుంటున్నాయి. వాళ్ళు ఒకప్పుడు కొండ మొత్తం తమదని డిమాండ్ చేశారు, ఇప్పుడు శాంతి బోధిస్తున్నారు. రాష్ట్రంలో ఒక పూజా హక్కు విషయాన్ని ఆస్తివాదంగా మార్చింది. ఒకవైపు స్తంభం జైనులదని వాదన, మరోవైపు ఆ స్తంభం వక్ఫ్ బోర్డు తమదని వాళ్ళు అంటున్నారంటే పూజా హక్కు కోరుతున్న నన్ను ఈ మారుతున్న ఆస్తి దావాలకు జవాబు చెప్పంటున్నారు. గతంలో కొండపై జంతుబలి ప్రయత్నాలు జరిగాయి, గోడలు ధ్వంసం చేయడం జరిగింది, మరియు కొండ పేరుని సికిందర్ కొండగా మార్చే ప్రయత్నాలు జరిగినాయి. వాటిని హైకోర్టు అడ్డుకుంది. కానీ ఇప్పుడు కేవలం ఒక 3 వ్యక్తులు ఒక రాత్రి మాత్రమే కొన్ని మెట్లను ఉపయోగించి కొండ మీదకి వెళ్ళి దీపం వెలిగించుకుంటామంటే అడ్డుకుంటున్నారు. ఇదే శాంతి సహజీవనం కోరుకోవడం అన్న పాయింట్ని వాదించారు. ఇప్పుడు నేను పూజా హక్కు కోరితే వాళ్ళు చర్చలు మరియు మధ్యవర్తిత్వాన్ని కోరుతున్నారు. ఇది నిజంగా మధ్యవర్తిత్వం కోరడం కాదు. ఇది ఎలా ఉందంటే ఒక గాయం చేసి రక్తం పూర్తిగా గారుతుంది, దాని గురించి అసలు మాట్లాడకుండా చర్చలు చేయడం వంటిది. ఇది మమ్మల్ని ఉచ్చులో బిగించే ప్రయత్నం మాత్రమే. మా ఏకైక డిమాండ్ పూజా హక్కు మాత్రమే. పిటిషన్లో దీపత్తూన్ దర్గా నుండి 15 మీటర్ల దూరం 1996 తీర్పు ప్రకారం స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి సింగిల్ జడ్జి ప్రార్థన చేయడాన్ని అనుమతించారు. విషయం ఆలయం ఒక్కటే నిర్ణయించలేదు. తమిళనాడు దేవాదాయ శాఖ హిందువులు దీపం వెలిగించుకోకుండా ఆపడం హక్కుల ఉల్లంఘన. కొండ స్వభావాన్ని మార్చే చర్యల వల్ల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జోక్యం అవసరం. రాష్ట్రం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉల్లంఘిస్తూ కొండ మత స్వభావాన్ని మారుస్తుంది. దర్గా వాదనలు వినొచ్చు, కానీ వక్ఫ్ బోర్డు కలుగు చేసుకోవడం సురక్షిత స్మారక నియమాలకు విరుద్ధం అంటూ హిందూ పిటిషనర్ శ్రీ పరమశివం తరపున సీనియర్ అడ్వకేట్ ఎస్ శ్రీరామ్ వాదనలు చాలా గట్టిగా వినిపించారు. ఏం జరుగుతుందో చూడాలి.